సో సిలబస్ ఇది నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ది కదా. ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు నవోదయకు? మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటాయి? మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్క్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 1.25 మార్క్స్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వన్ సిలబస్లో యాడ్ మ్యాన్ అవుట్ ఉంది కదా, ఇది ఒకసారి చూద్దామా. ఇది యాడ్ మ్యాన్ అవుట్ అంటే మనకు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, దీని గురించి ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. యాడ్ మ్యాన్ అవుట్ కదా, ఇక్కడ ఉంది కదా. సో దీని గురించి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఇచ్చారా? ఈ 4 డయాగ్రామ్స్లో యాడ్ మ్యాన్ అవుట్లో డిఫరెంట్గా ఏది ఉంది చూడండి ఒకసారి. ఒకటి తీసేయాలని అర్థం, అంటే 3 సిమిలర్గా ఉంటాయి, ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేంటి చూడండి. ప్రతిదానికి లైన్ అనేది మిడిల్లో ఉంది. ఇక్కడ మిడిల్లో ఉంది, ఇక్కడ మిడిల్లో ఉంది, ఇక్కడ మిడిల్లో ఉంది. లైన్ ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? సైడ్కి వచ్చింది. సో ఏ అనే ఆన్సర్. సరేనా? ఇంకొకటి చేద్దాం. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా ఇది ఫిగర్ మ్యాచింగ్. ఇది ఫిగర్ మ్యాచింగ్. సెకండ్ వన్ ఏంటి మనకు? ఫిగర్ మ్యాచింగ్ కదా. ఫిగర్ మ్యాచింగ్ అంటే ఒక ఫిగర్ మనకు ఒక డయాగ్రామ్ ఇక్కడ ఒకటి ఇచ్చింటారు, ఇక్కడ సైడ్కి 4 ఫిగర్స్ ఇచ్చింటారు. సో ఇక్కడున్న ఫిగరు సేమ్ టు సేమ్ ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రౌండప్ చేసిన కాబట్టి మీకు చెక్ అని చెప్పేస్తారు. కానీ చూడాలి మీరు, ఇక్కడ సేమ్ ఫిగరు, దీనికి డిఫరెంట్ ఏముంది? ఈ లైన్ ఉంది, దీనికి ఇక్కడ ఈ లైన్ లేదు కదా. ఇక్కడ ఒక లైనే ఉంది, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి, కాబట్టి ఇది కాదు. ఇక్కడ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా లైన్, ఇక్కడ సైడ్ చూసేసరికి రైట్ సైడ్ ఉంది. సో కాబట్టి డి కాదు, అంటే ఏబిడి కాదు, సి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. సరేనా? మీరు అట్లా చూడగలగాలి. నెక్స్ట్ వన్ ప్యాటర్న్ కాంప్లికేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక డయాగ్రామ్ ఇచ్చింటారు, ఒక ఫిగరు. ఆ ఫిగర్లో సమ్ పార్ట్ అనేది వీళ్ళే తీసేసింటారు అనమాట, ఇచ్చిండారు. ఆ పార్ట్లో ఇక్కడున్న ఈ 4 ABCDలు ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లో ఏది సెట్ అవుతుంది అనేది ఆన్సర్. సరేనా? ఇప్పుడు మనకు చూడండి, మరి యాక్చువల్లీ ఇది ఎట్లా రావాలి మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 0 అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోవాలి, అంతే కదా. ఇది కంప్లీట్ అయిపోగా తర్వాత ఈ లైన్ ఇట్లా కొట్టారు కదా, సో మనం కూడా ఇలా వేద్దాం. తర్వాత ఒక చిన్న లైన్ వేసినారా వాళ్ళు, చిన్న లైన్ వేసేసి ఇలా రావాలి. మీరు ఒక పెన్సిల్ తీసుకొని పోవాలి ఎగ్జామ్కి. మీరు ఒక పెన్సిల్ తీసుకొని పోతే అక్కడ ఇట్లా వేసుకొని మీరు చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నేను వేసింది ఎక్కడుంది దీంట్లో? సేమ్ టు సేమ్ ఇదా, అంటే ఇది చూడు ఇక్కడ దాకా రావాలి లైన్, చూడు ఇక్కడ దాకా 2 సెకండ్ లైన్ వరకు టచ్ కావాలి, ఇది అవుతుంది. సో ఇక్కడ లైన్ ఫుల్ కాలేదు, ఇక్కడ లైన్ ఇక్కడ ఫుల్ కాలేదు, ఇక్కడ లైన్ ఇది ఫుల్ కాలేదు. సో కాబట్టి ఇదనే ఫుల్ అయింది, కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ. సరేనా? నెక్స్ట్ వన్ ఫిగర్ సిరీస్ కాంప్లికేషన్. ఇది ఎలా అంటే కొన్ని ఫిగర్స్ ఇచ్చింటారు. ఆ ఫిగర్స్ ప్రతి ఫిగర్కి ఒక యాడింగ్ చేసుకుంటూ పోతుంటారు అనమాట. అంటే ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్కి ఒక మ్యాచ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకో దానికి ఒక మ్యాచ్ ఉంటుంది, తర్వాత ఇంకో దానికి ఒక మ్యాచ్ ఉంటుంది. అంటే ప్రతి దానికి సిమిలర్గా ఒకటి యాడ్ అన్న అవుతుంటుంది, ఒకటి లెస్ అన్న అవుతుంటుంది. సరేనా? కనెక్టివిటీ మాత్రం ఉంటుంది, ప్రతి ఫిగర్కి కనెక్టివిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక లైన్ ఇచ్చి ఇంటూ ఇచ్చాడు, తర్వాత ఒక లైన్ యాడ్ చేసి 0 పెట్టాడు కదా, తర్వాత ఒక లైన్ యాడ్ చేసి మళ్ళీ ఇంటూ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమొస్తుంది అనేదే క్వశ్చన్ మార్క్. మీరు లైట్గా ఎగ్జామ్లో కూడా పెన్సిల్తో వేసుకోండి ఒకసారి. వాళ్ళు వేసింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా. సో ఇట్లా ఇచ్చారు కదా. సో ప్రతి చోట ఒక లైన్ యాడ్ అయింది, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్ యాడ్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ కావాలి కదా లైను, కాబట్టి ఇక్కడ లైన్ వేద్దాం.
అంతే కదా. ఇంకొకటి యాడ్ కావాలి కదా. సో వాళ్ళు ఫస్ట్ ఇంటూ వేసారు, తర్వాత జీరో వేసారు, తర్వాత ఇంటూ వేసారు, మళ్ళీ తర్వాత జీరోనే కదా వచ్చేది, జీరో వేయాలి. సో ఇప్పుడు ఏది వస్తుంది ఆన్సర్ చూడండి, నేను వేసింది ఏది ఉంది, ఎక్కడ ఉంది, సి ఆన్సర్. సో ఆన్సరు సి వస్తుంది. నెక్స్ట్ అనాలజీ చేద్దామా? అనాలజీ ఏంలే, ఈజీనే ఉంటుంది. ఒక 2 ఫిగర్స్ ఇచ్చింటారు. ఆ 2 ఫిగర్స్కి ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్కి ఏదైతే ఫార్ములా సెట్ అయి ఉంటుందో నెక్స్ట్ చేసే ఫిగర్ కూడా అదే ఫార్ములానే సెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉందా ఫిగర్, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, రివర్స్ పడింది. ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ రివర్స్ పడింది. ఈ లైన్స్ అనేటివి కూడా ఇట్లా వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుంది మరి, ఇది కూడా రివర్స్ అయిపడాలి కదా. సో ఇది ట్రయాంగిల్ ఈ డయాగ్రామ్లో ఇలా ఉంది, సెకండ్ డయాగ్రామ్లో రివర్స్ పడింది, ఈ డయాగ్రామ్లో ఇలా ఉంది. కాబట్టి ఇది ఏం కావాలి, రివర్స్ కావాలి. సో రివర్స్ రావాలంటే లైట్గా మనమే వేసుకుందాం ఎలా రివర్స్ పడుతుంది అని, సరేనా? నేను ఎలానో అలా వేస్తున్నా. ఇట్లా రావాలి.